న్యాయం చేయాల్సిన అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి మానసికంగా వేధిస్తున్నాడంటూ మహిళ శీలం వాణి ఆరోపించారు. వరంగల్లోని గిరిజిమాజిపేటకు చెందిన శీలం వాణి నెక్కొండ మండలంలో 4.5 ఎకరాల భూమిని పట్టాదారు నుండి కొనుగోలు చేస్తుంది. రాజ్ కుమార్ తహసీల్దార్ పట్టాదారు పాస్ బుక్ చేశారు. 2026లో అదే రాజ్ కుమార్ తహసీల్దార్ కొందరు భూ అక్రమదారులతో చేతులు కలిపి తన భూమి విషయంలో వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా తనకు న్యాయం చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ డిమాండ్ చేశారు. నెక్కొండ మండలం చంద్రగొండ విలేజ్ గేట్పల్లి తండాలలో 4.5 ఎకరాల భూమిని 2023లో కొనుగోలు చేశాను. అది బోడ సంతోష్, బోడ ఇంకన్నా, బోడ సెట్ల నుంచి కొనుగోలు చేశాను. నాకు పట్టా పాస్బుక్లు కూడా ఉన్నాయి. నా ల్యాండ్కి 1969 నుంచి పహానీ రికార్డ్స్ ఉన్నాయి. పట్టా ల్యాండ్ చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పెడితే ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్ళాను. ఇంటీరియర్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినాక కలి నాటించుకున్నాను. 2 సైడ్లు నాటించుకుంటే బుకేష్ శివ వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ మాది అని చెప్పి గొడవ చేసి నా భూమిలో కనీళ్ళు ఇరగొట్టారు. అవి ఎఫ్ఐఆర్ అయింది. నేను సీసీ కెమెరాలు పెడితే సీసీ కెమెరాలు దొంగతనం చేసిండ్రు. వాటికి కూడా ఎఫ్ఐఆర్ అయింది. మళ్ళీ ఎస్టీ కమిషన్కి వెళ్ళారు. వెళ్ళినా కూడా ఎంఆర్ఓ గారు అతనికి లేదని చెప్పి ఇచ్చారు. ఎస్టీ కమిషన్కి హెచ్ఆర్సీకి వెళ్ళినాక లేదని ఇచ్చారు. పాత పహానీలు రికార్డ్ బేస్ చేసుకొని ఇచ్చిండు. తర్వాత ఇదే ఎంఆర్ఓ ఆ శివతోని కుమ్మక్కయ్యి నా ల్యాండ్ శిఖమని చెప్పి ఆర్డీఓకి లెటర్ పంపించిండు. రేపు సర్వే చేస్తామని అంటారు. సర్వే చేసినందుకు యాక్చువల్గా నోటీస్ ఇవ్వాలి. నాకు వాట్సాప్ నోటీస్ 24వ తారీఖు రాత్రి 9 గంటలకి జీపీఓ సీనయ్య ఇచ్చాడు. అసలు హార్డ్ కాపీ ఇవ్వలేదు. నా ల్యాండ్ను కక్షపూరితంగా నా పట్టా ల్యాండ్ను శిఖంగా కన్క్లూడ్ చేయాలని చెప్పి ఎంఆర్ఓ కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ శివతో కొమ్మక్కయ్యి నన్ను ఇబ్బంది పెడతాను. ఒకవేళ శిఖం సర్వే చేసేది ఉంటే ఊరు మొత్తం చేయాలి. చంద్రగొండ మొత్తం సర్వే చేయమనండి, నా ల్యాండ్ని సర్వే చేయమనండి. నా ఒక్క ల్యాండ్ని సర్వే చేయడం కక్షపూరిత వ్యవహారం. ఇది నెక్కొండ మండలం